ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ యాక్చువల్‌గా ఆర్థరైటిస్ మనం ఎక్కువగా చలికాలంలో వింటూ ఉంటాము. సో, అందరికీ గూడా అంటే నార్మల్‌గా కొంత ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా ఆర్థరైటిస్ చలికాలంలో వచ్చేసరికి విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? స్పెషల్‌గా చలికాలంలో ఎందుకు మనం ఎక్కువగా సఫర్ అవుతుంటాం సార్? అవును. మీరన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆర్థరైటిస్ చలికాలంలో సింప్టమ్స్ స్పెషల్లీ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఆర్థరైటిస్ అంటే జాయింట్ అరిగిపోవడం. ఎన్నో రీజన్స్ వల్ల అరిగిపోతుంటుంది. మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఏజ్ వచ్చిన వాళ్ళు 60 ఇయర్స్ తర్వాత అరిగేది. దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. వేర్ అండ్ టేర్ ఆర్థరైటిస్. అదేవిధంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. అది యంగ్ విమెన్‌లో వస్తుంది. అంటే 20-40 ఇయర్స్‌లో స్టార్ట్ అవుతుంది. అది ఒక విధంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాము. అంటే ఓహో! మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి మన జాయింట్ లైనింగ్‌ను డ్యామేజ్ చేస్తది. దాన్నే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. అటువంటి వేరియస్ ఆహ్, ఆటో ఇమ్యూన్ డిసీజుల వల్ల ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. ఓకే. ఇంకొకటి ఆర్థరైటిస్ కామన్ ఆర్థరైటిస్ ఏందంటే సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. మీరు అన్నట్టు ఇది యంగ్ పీపుల్‌లో వెరీ కామన్. డ్యామేజ్ అయిన జాయింటు దాన్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల, ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఈ 30, 40, 50 ఇయర్స్ లోపలనే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వస్తా ఉంటుంది. ఏమవుతుందంటే డే టు డే యాక్టివిటీస్‌లో కొన్ని ఇంజ్యూరీస్ అవుతుంటాయి. అంటే బైక్ ఇంజ్యూరీసు, స్లిప్ కావడము, రైట్. స్పోర్ట్స్‌లో నీ జాయింట్‌లో ఉన్న లిగమెంట్స్ కానీ, మెనిస్కస్ అంటే స్ప్రింగ్స్ గాని డ్యామేజ్ అయినప్పుడు వాటిని డయాగ్నోస్ చేయకపోవడం వల్ల, సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే, మన జాయింట్ ప్రొటెక్ట్ కాదు అగెనిస్ట్ డే టు డే లోడ్స్. దానివల్ల ఏమవుతుందంటే స్లోలీ వేర్ అండ్ టేర్ తొందరగా అయిపోయి ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంటుంది. సో, ఈ కండిషన్స్ అంటే ఈ మెనిస్కస్, స్ప్రింగ్ డ్యామేజ్ అయినప్పుడు రిపేర్ చేసుకోవడము, లిగమెంట్ డ్యామేజ్ అయినప్పుడు రిపేర్ చేసుకోవడం అనేది జాయింట్ ప్రిజర్వేషన్ అంటాము. సో, అది చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మన జాయింట్ లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది. ఓకే అండి. అండ్ అంటే ఇందులో ఇప్పుడు 2, 3 రకాలు చెప్పారు గదా! ఎక్కువగా చూసుకున్నట్లయితే మనం కాలికి అంటే మోకాలికే ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాం. జనరల్‌గా ఆర్థరైటిస్ అనేది మిగతా కొన్ని మణికట్టు దగ్గర అలా గూడా వస్తాయి గదా! మరెందుకు మనం ఇవే చూస్తుంటాం? వాటిలో డిఫరెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు మోకాలు అనేది మేజర్ జాయింట్. చాలా లోడ్ వెళ్తుంటుంది. మోకాలు తర్వాత హిప్ జాయింట్. వేరే కంట్రీలో చూసుకుంటుంటే మోకాలు, హిప్ జాయింట్ 50, 50 ఉంటుంది. కానీ మన కంట్రీలో మోకాలు ఆర్థరైటిస్ చాలా కామన్. అంటే 70% వరకు మోకాలు ప్రాబ్లమ్ ఉంటుంది. 20-25% హిప్ జాయింట్. అది ఎందుకు మోకాలు ఎక్కువ వస్తుందనేది ఎవరికీ తెలియదు. ఓకే. కానీ కొంతవరకు మన హ్యాబిట్స్ ప్రాబబుల్లీ మనం కింద కూర్చోవడం ఎక్కువ చేస్తుంటాము. కింద కూర్చొని లేచినప్పుడు లోడ్ ఎక్కువ పడుతుంది జాయింట్ పైన. మెట్లు ఎక్కడం, దిగడం ఎక్కువ చేస్తూ ఉంటాము. ప్రాబబుల్లీ ఇండియన్ టాయిలెట్స్ రైట్. ఒక విధంగా రీజనబుల్ అంటే మేబీ రీజన్ అని ఒక థియరీ అన్నట్టు. కానీ ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికీ తెలియదు. మీరు ఇంతకుముందు అడిగిన క్వెషన్ వింటర్‌లో ఈ నొప్పులు ఎందుకు ఎక్కువొస్తాయి హ్మ్. అడిగారు. అది వెరీ ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే వింటర్‌లో మన పెయిన్ థ్రెషోల్డ్ తగ్గుతది. మీరు చూసుంటారు. అంటే వింటర్ టైమ్‌లో చిన్న దెబ్బ తగిలినా కూడా చాలా నొప్పులేస్తుంటుంది. ఏంటంటే మన నర్వ్స్ సెన్సిటివ్ అయితది. సెన్సిటివ్ అయ్యి పెయిన్ థ్రెషోల్డ్ తగ్గుతది. అంటే చిన్న దెబ్బనే ఎక్కువ స్టిమ్యులేషన్ పెయిన్‌ఫుల్‌గా కావాలంటే నర్వ్స్ అనిపిస్తుంటది. చాలా సెన్సిటివ్ ఉండడంలో నొప్పైతుంది. అదేవిధంగా ఆర్థరైటిస్ కూడా కొంచెం ఉన్నా కూడా వింటర్‌లో సింప్టమ్స్ ఎక్కువుంటాయి. ఎందుకంటే మన నర్వ్స్ అన్నీ సెన్సిటివిటీ పెరుగుతుంది. పెయిన్ థ్రెషోల్డ్ తగ్గుతుంది దానివల్ల. సో, దానివల్ల. హ్మ్. ఓకే అండి. వస్తుంది. ఇది జనరల్‌గా మనము ఏ విధంగా ప్రివెంట్ ఈ నొప్పి వింటర్‌లో ఏ విధంగా ఉండాలంటే, జనరల్లీ మనము వార్మ్ క్లోతింగ్ వాడాలి బయటికెళ్ళినప్పుడు. నీ క్యాప్స్ వేసుకోవడము, తర్వాత వార్మ్ లిక్విడ్స్ తాగడము. కొంచెం ఇంకా ఎల్డర్లీ పీపుల్ ఉండి నీ మోకాళ్ళ నొప్పులుంటే వాకింగ్ చేసేటప్పుడు ప్రాబబుల్లీ ఇండోర్ వాకింగు. ఇంట్లోనే ఫిజికల్ యాక్టివిటీ చేయడం అనేది ఇంపార్టెంటు. బయట వాకింగ్ చేయాలంటే గుడ్ వార్మ్ క్లోతింగు, తర్వాత నీ ప్రొటెక్షన్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు ఇది ప్రివెంట్ చేయొచ్చు. నొప్పిని కూడా తగ్గించొచ్చు. ఓకే. సార్ అలాగే డాక్టర్ గారు ఇప్పుడు మీరన్నారు అంటే మనం ఇండియాలో ఎక్కువగా కింద కూర్చోవడము, లేదా ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడం అని, లేదంటే మెట్లెక్కడం, దిగడం చేయకూడదు అంటారు. అవును. మరి సమ్ టైమ్స్ ఏమో దీనికి ఎక్సర్‌సైజ్ వల్లనే దీనికి పరిష్కారం దొరుకుతుంది. ఎక్సర్‌సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలంటారు. కొంతమంది ఎక్సర్‌సైజ్ చేయొద్దంటారు. ఎందుకు అలా డిఫరెన్స్? ఎక్సర్సైజ్ చేయకూడనేది తప్పు. నీ జాయింట్స్‌కు ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము నీ జాయింట్‌లో ఉన్న గుజ్జుకు వాకింగ్ చేస్తేనే
న్యూట్రిషన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే గుజ్జుకు రక్త ప్రసరణ ఉండదు. మోకాల్లో ఉండే ఫ్లూయిడ్ వల్లనే దానికి న్యూట్రిషన్ వస్తుంది. ఆ ఫ్లూయిడ్ స్టేషనరీగా ఉందనుకోండి న్యూట్రిషన్ వెళ్ళదు. నడుస్తూ ఉండి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటేనే ఆ ప్రెషర్ వేరియేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్లూయిడ్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని పంపు చేస్తాయి గుజ్జుకు. అప్పుడే అది హెల్తీగా ఉంటుంది. అందుకని చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు అన్నట్టు ఇండియన్ టాయిలెట్స్ అనేది ఒక విధంగా హెల్తీ ఆన్ ద హోల్ చూస్తే వెరీ గుడ్ ఎక్సర్సైజ్. రైట్. కానీ దానివల్ల మోకాళ్ళ నొప్పి వస్తుందని అంటే చెప్పలేము. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు వచ్చినవో వాళ్ళు మాత్రం ఇండియన్ టాయిలెట్స్ వాడకూడదు. ఓహ్! ఓకే. సో, మిగతా వాళ్ళందరూ అయితే హ్యాపీలీ యూ కెన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. అదేవిధంగా మెట్లు కూడా అదే. మెట్లు మెట్లు కూడా. కూడా ఎవరికైతే నొప్పి వచ్చిందో ప్రాబబ్లీ తగ్గించాలి మెట్లు వాడడం. ఎక్కడము దిగడం. కానీ హెల్తీ వాళ్ళకు నార్మల్గా మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళకు మెట్లు ఎక్కడం దిగడం అనేది వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఎంటైర్ బాడీ రైట్. ప్లస్ నీ జాయింట్స్ కూడా మంచి ఎక్సర్సైజ్. ఓకే అండి. అండ్ ఇప్పుడు చాలా మంది అంటే ఫుడ్ వల్ల కూడా కొంతవరకి నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే లైక్ కూల్ డ్రింక్స్ అవ్వచ్చు, కొన్ని మనం ఫుడ్‌లో కొన్ని కెమికల్స్, జంక్ ఫుడ్‌లో ఉండే అవును, కెమికల్స్ అవును, వల్ల అవును. కూడా వస్తాయి అంటారు. నిజమేనా అండి? కొంతవరకు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనది ఎలా అంటే ఈ నీ పెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎలా అంటే మనం హెల్తీ డైట్ తీసుకోలేదనుకోండి మన బోన్స్ వీక్ అవుతాయి, మసిల్స్ వీక్ అవుతాయి. యెస్. నీ జాయింట్ హెల్తీగా ఉండాలంటే నీ చుట్టూ ఉన్న కండరాలు స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అటువంటిప్పుడు మనం హెల్తీ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే గుడ్ ప్రోటీన్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది బోన్లో ఉండే ఈ ప్రోటీన్ కానీ కాల్షియం కానీ కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంటుంది. అంటే బ్లడ్లోకి అబ్జార్బ్ అవుతుంది ప్లస్ డిపాజిట్ అవుతుంది. ఈ బ్యాలెన్స్ అనేది ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయాలి. మనం తీసుకోవడం తగ్గి అబ్జార్ప్షన్ ఎక్కువ ఉందనుకోండి బోన్ నుంచి బయటికి రావడము అప్పుడు వీక్ అవుతాయి మసిల్స్ కానీ బోన్ కానీ. ఓకే. అంటే బోన్ స్ట్రెంగ్త్ కోసం మనం ఎలాంటి ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలంటారు? బోన్ స్ట్రెంత్ అంటే బోన్లో ఉండేటి కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఈ హై ప్రోటీన్ గుడ్ ప్రోటీన్ క్వాలిటీ అంటే డ్రై ఫ్రూట్స్ కానీ మీట్ కానీ ఎగ్స్ తీసుకోవడం వల్ల గుడ్ క్వాలిటీ ప్రోటీన్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎనఫ్ కాల్షియం తీసుకోవడము, విటమిన్ డి తీసుకోవడము, ఆల్ సన్ ఎక్స్పోజర్. విటమిన్ డి అనేది సన్ నుంచి మన స్కిన్లో ఉన్న కొలెస్ట్రాల్ నుంచి కన్వర్ట్ అవుతుంది. కానీ మనం డే టైంలో 10 AM నుంచి 3 PM మధ్యన అబౌట్ 40 మినిట్స్ ఎక్స్పోజ్ అయితే మనకు ఎనఫ్ విటమిన్ డి వస్తుంది. ప్రాబబ్లీ చాలామందికి మార్నింగ్ అంటుంటారు కదండి. మార్నింగ్ అనేది కరెక్ట్ కాదు. 11 AM నుంచి 3 PMకి వచ్చే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వల్ల మన కన్వర్ట్ అవుతుంది. సో మార్నింగ్ ఈవినింగ్ కూర్చోవడం వల్ల మనకు ఎనఫ్ విటమిన్ డి రాదు. సో అది ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రాక్టికల్ కాకపోవచ్చు. అందుకని సప్లిమెంట్ తీసుకోవడము ఇంపార్టెంట్ విటమిన్ డి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.